ఎస్పీ క్యాంప్ ఆఫీస్ బైన్సా అగో ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. మేడం గారు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఉంటుందని అనుకుంటున్నారా? బరబ్బర్ ఏర్పాటు చేసిండు. ఇగో గీ బండ్లనే హంతకుడు ఉన్నాడు. అబ్బో హంతకుడు అంటున్నాడు, ఏం జరిగింది అని అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ గీ అన్న పేరేమో లక్ష్మణ్, ఊరేమో తానూరు మండలంలోని ఎల్వి గ్రామం అన్నమాట. అయితే ఆడ ఉన్నటువంటి లక్ష్మణ్ అన్న పోయిన నెల అంటే అదే ఆగస్టు నెల 31వ డేట్ రోజు నుంచి కనిపించకుండా పోయిందట. అయితే దానికోసము మిస్సింగ్ కేసు కింద ఆ కేసును కూడా అక్కడ పోలీసు వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక అప్పటికెళ్ళి మస్తు పోలీసులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఇంటోళ్ళు కానీ మస్తు వెతికిళ్ళు. ఏడ వెతికినా కూడా అన్న ఆచుకి మాత్రం దొరకలేదు. ఇక లాస్ట్కు వాళ్ళ పాపం ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్క ఉంటుంది కదా, ఆ కుక్కనే ఆ యజమానికి పట్టించిందట. అగో అది ఎట్లా అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూడండి, అయితే కన్నా కొడుకే పరీక్షించి ఏ విధంగా హతమార్చిండు, ఏ విధంగా మర్డర్ చేసిండు అని తెలుసుకుని ఆడ వైర్లు కావచ్చు, ఆ బూట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బట్టలు కావచ్చు, ఆ బండిల్స్ కావచ్చు, ఈ విధంగా అన్నిటికీ ఆడ మొత్తం చూసి నిర్ధారణ చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే పాతి పెట్టినలో ఆ పాతి పెట్టినటువంటి ప్రదేశంలో వెళ్ళి ఈ విధంగా ఆడ ఉన్నటువంటి మొత్తం ఎముకలను బయట తీయడం జరిగింది. ఇక కొడుకు అక్కడ ఒప్పుకున్నాడన్నమాట. అవును సార్ నేనే చంపినా అని. ఎందుకు చంపినవరా బాబు అని అడిగితే మా నాన్న నాకు ఎప్పుడు తిడుతుండే, ఎప్పుడు నా మీద గొడవ చేస్తుండే, అందుకే కోపం వచ్చి చంపేసినని చెప్పిండట. అది ఏం తిట్టిండ్రా బాబు అంటే ఏం లేదు, ఎప్పుడు నువ్వు పనికి రాని ఎదవావు, యూజర్స్ ఫెల్లు అవు, అయ్యో గట్లా ఉంటావు, ఫోన్లు వాడతావు, తింటావు, పంటవు అంటాడు. ఊకే మా చుట్టాల దోస్తులలో ఇజ్జత్ తీస్తాడు కాబట్టి గా కోపంతో పగ పెంచుకొని ఒకరోజు చేన్లో పోయినప్పుడు ఇగో మా నాన్నకు చంపేసిన అని చెప్పిండట. అయితే చంపినోడి వయసు ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. గందుకే గా పిల్లోడిని బయట తీయకుండా ఆ విషయాలను గోప్యంగా ఉంచుతూ ఈ విధంగా నిందితుడికి ఈ కారులో ఉంచి ఇక్కడ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగిందన్నమాట. పెట్టుకోవడానికి కారణం ఒక మంచి మర్డర్ కేసు ఛేదించడం జరిగింది. మన బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ మల్లేష్ అండ్ తర్వాత ముఖేశ్వరం ఎస్ఐ అశోక్, ఎస్ఎస్ ముదోలు ఎస్ఐ అండ్ జుబేర్ తానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు బృందంగా ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. 31st నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న నేను అక్కడి వరకు వచ్చాము. వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో 2-3 days బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాం. కానీ ఏమైంది, ఆయన ఫోన్ ఏది వాడడం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక 3-4 days బ్యాక్ ఒక స్కల్ ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆ ప్లేస్ ని సందర్శించారు. ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత ముదోల్ ఎస్ఐ పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐ జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వెందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళిద్దరు ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు, నువ్వు యూజ్లెస్ ఫెలో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తవ్వి పూర్తి చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్ గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత
ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోన్ పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోన్ పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి. అలాగే ఈ మృతదేహాన్ని 2 గోన్ పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఆ ఆ, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీం ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పొలం వెళ్ళారు వాళ్ళు. పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నువ్వు అలా పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. రాత్రి అయిపోయింది కదా, నాకు భయంగా ఉంది అని అబ్బాయి అంటే, యూజ్లెస్ వెళ్ళని మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు. అంటే ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచో కోపం ఉంది కదా, ఆ గ్రడ్జ్ తోటి గొడ్డలతో. అబ్బాయి మైనర్ కాబట్టి ఆ అబ్బాయి పేరు వివరాలు నేను చెప్పడం, జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. 17 years. చదువుతున్నాడు, చదువులో సరిగా లేడని కూడా వాళ్ళ నాన్న బాగా తిడుతున్నాడు. అవన్నీ డీటెయిల్స్ ఇవ్వకూడదు మీకు, మైనర్స్ గురించి డీటెయిల్స్ ఎక్కువ లేదు. అంటే ఫస్ట్లో అలా అనుకున్నాం, మేము కూడా అనుకున్నాము ఒక రోజు నుంచి విచారించాం కూడా, కానీ అది కాదు. బట్టి అది లేకపోతే కుక్క అలాదేనా? వాళ్ళది అతని పెంపుడు కుక్క అది.